బ్యాక్ టు న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ రైతు ప్రభుత్వం కొనసాగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. ఈ నెల 4న పెద్దపల్లిలో కాంగ్రెస్ నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సభను విజయవంతం చేస్తామన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని ఆయన అన్నారు. అర్హులైన రైతులందరికీ రైతు రుణమాఫీ జరిగిందంటున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఏడాది పాలన ముగిసిన సందర్భంగా విజయోత్సవ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లిలో దాదాపు 70 ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా కూడా రివ్యూ కూడా చేయడం జరిగింది. ఎటువంటి అభివృద్ధి పనులు శంకుస్థాపన జరుగుతుంది ఏంటనే విషయాన్ని కూడా ఇప్పటికే అధికారులతో రివ్యూ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలిస్తున్నారు. ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, ఎటువంటి బహిరంగ సభ ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతమందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు, ఎటువంటి ఏర్పాటు జరుగుతున్నాయి? పెద్దపల్లిలో జరిగేటువంటి బహిరంగ సభలో దాదాపు 1,00,000 మంది పాల్గొనబోతా ఉన్నారు. 9,000 మంది పైచిలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి నిరుద్యోగ యువతకు ఇవాళ నూతనంగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి వాళ్ళకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా ఇవ్వబోతూ ఉంది. దాంతోపాటు మా జిల్లా నలుమూలల నుండి దాదాపు ఇంకా 90,000 మందికి పైగా జనాలు రాబోతూ ఉన్నారు. దాదాపు 1,00,000-1,50,000 నుండి జన సమీకరణ జరిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నడుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నవ్వుతో భవిష్యత్తు అనే విధంగా పెద్దపల్లి జిల్లాలో ఎన్నడూ జరిగినటువంటి బహిరంగ సమావేశాన్ని పెద్దపల్లిలో జరపబోతా ఉన్నాం. ఎన్ని కోట్ల నిధులతో ప్రణాళికలు సిద్ధం చేశారు? ఆ నిధులను ఏ రకంగా విభజిస్తున్నారు? ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? దాదాపు ఏంటంటే తినబోయే ముందు రుచి ఎందుకు, అది ఇప్పుడు మనం చెప్పుడు అవసరం లేదు. ఒక ఇవాళ కాకుంటే ఇంకొక 48 గంటలు అయితే ఎన్ని కోట్లు ఎంత అనేది పూర్తి స్థాయిలో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆర్ఎన్బి రోడ్ల విషయంలో కానీ, పిఆర్ రోడ్ల విషయంలో కానీ, తర్వాత మా పెద్దపల్లికి వచ్చినప్పుడు ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ లేదు, తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు, తర్వాత మహిళా పోలీస్ స్టేషన్ లేదు, తర్వాత ఎలియల్ల ఎప్పటి నుంచో మండలి ఏర్పడ్డది 20 ఏళ్ళు దాటింది కానీ పోలీస్ స్టేషన్ లేదు, తర్వాత మా బైపాస్ రోడ్ నిర్మాణం లేదు, తర్వాత హాస్పిటల్ కూడా కనీసం 50 పడకల హాస్పిటల్ ఉన్నది. ఇవాళ 100-150 పడకల హాస్పిటల్ ఇవ్వాలని అడిగినాం. బస్ డిపో అడిగినాం. తర్వాత మా దగ్గర పత్తిపాక రిజర్వేర్ కూడా కావాలని చెప్పి మరి మొదటి నుంచి కూడా మా ప్రాంత రైతుల ఆకాంక్ష, మా రైతుల డిమాండ్. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ వచ్చి 40 ఏళ్ళు దాటింది. అప్పుడు అరతడి పంటల కోసం చేసినటువంటి కాలువల డిజైన్ ఇవాళ ఏదైతే ఎస్ఆర్ఎస్పి మన అంత ఆయకట్ట అయింది, అంత వరి పొలాలు అయినాయి కాబట్టి మన టేరానికి నీళ్ళు అందక రైతులు అనేక రకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. రైతులకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి ఏసంగి రైతులకు తేలైన వరకు శ్రీరాంపూర్ కావచ్చు, ఓదెల కావచ్చు, ఇటు మంతిని కావచ్చు, ఇటు రామగుండం కావచ్చు, అటు ధర్మారం కావచ్చు, వెలకటూరు కావచ్చు, ఇటు కరిమేర టేలెండర్, పెద్దాపూర్, గొల్లపల్లి, గొల్లపల్లి, సాంబైపల్లి, నారాయణరావుపల్లి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాలలో కూడా నీళ్ళు ఉన్న పరిస్థితి. రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గంలో రైతుల కోసం ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టబోతున్నారు? అంటే ఏం లేదు, మాకు ప్రధాన సమస్య పత్తిపాక రిజర్వేర్. మరి గత ప్రభుత్వం పత్తిపాక రిజర్వేర్ చేస్తా అని చెప్పి మోసం చేసింది. ఆనాడు ఇక్కడ వాళ్ళ అవసరం కోసం గజ్వేల్కు, సిద్దిపేటకు, ప్రజ్ఞాపూర్కు, తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్కు, కేటీఆర్ గారు సిరిసిల్ల కాన్సెప్ట్ నీళ్లు తీసుకుపోవడం కోసమే అక్కడ చిన్న చిన్న రిజర్వేయర్లు కట్టి లిఫ్ట్ పెట్టి నీళ్ళు తీసుకుపోయాను. కానీ ఎక్కడ కూడా రామగుండం కావచ్చు, మంతిని కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మిగతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇక్కడ కూడా కనీసం 5,000 ఎకరాలకు కూడా డైరెక్ట్ నీళ్ళు ఇవ్వలే. మొత్తానికైతే భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. అదేవిధంగా రైతాంగానికి కావచ్చు, ఈ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో వివరించే అవకాశం ఉంది. మొత్తానికైతే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ అంతా కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి పెద్దపల్లి జిల్లాలో నెలకొంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ.